సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు క్రైస్తవులు ప్రశాంతంగా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరూ అనేక మంది వేలాది మంది జనసంద్రంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక తమిళనాడులో కూడా కోరుకునేది ఒక్కటే, ఆయన వివాదాస్పదులు కాదు, ఆయన మరణంపై విచారణ జరిగించాలి, కుటుంబానికి ఆదరణ కలిగించాలి అని క్రైస్తవులు ఎప్పుడూ వివాదాల జోలికి పోరు. ఇంత జరిగినా అన్ని చోట్ల శాంతి ర్యాలీలు, కోవెత్తుల ప్రదర్శనలు, ధర్నా కూడా జరిగిన ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతో శాంతియుతంగా అందరూ నా సహోదరులని దేవుని బిడ్డలుగా సైనికులు క్రైస్తవులందరూ కూడా ప్రశాంతంగా జరిగించి మన అనుమానం ఏమిటో, మన ఆశయం ఏంటో దాన్ని నివృత్తి చేయమని అధికారులకు మరొకసారి వారి కుటుంబం తరపున సంఘీభావాన్ని తెలియచేస్తూ క్రైస్తవుల ఐక్యత చాటించుచు దేవుని నమ్ముకున్న వారు ఇలాంటి ప్రశాంతంగా ఉంటారని ఈ దేశానికి అంతటికీ తెలియచేయటం కొరకై ఈ విషయంలో న్యాయం జరిగించుటకై అధికారుల ఎందుకు యేసుక్రీస్తు వారికి, క్రైస్తవులకు రాజయ్యన్న ప్రభు యేసుక్రీస్తు వారికి, క్రైస్తవులకు న్యాయం అందించయ్యన్న ప్రభు యేసుక్రీస్తు వారికి, యేసుక్రీస్తు వారికి. అయ్యా ఒకసారి ఆపండి, నినాదాలు ఆపండి. మన వార్డు ఆఫీస్ దగ్గరకు వచ్చాం. దయచేసి అన్ని మండలాల ప్రెసిడెంట్లు, షాగల్ మండలాల ప్రెసిడెంట్లు, ఆలపూడి మండలం ప్రెసిడెంట్ గారు దయచేసి ముందుకు రావాలని మనకు రాలేదు, లేదా సెక్రటరీ. మైక్లు ఎవరు మాట్లాడకండి, మైక్లు హలో ఓకే. ఈ యొక్క భారీ బహిరంగ సభకు, ర్యాలీకి సహకరించిన అందరికీ వందనాలు. ఒకసారి ఆపండి, ఇక్కడ ఒకసారి ఆపండి. మరి సభలో మనందరం ఆర్డీఓ ఆఫీస్లోనికి వెళ్ళి మన యొక్క మెమోరండాన్ని ఇవ్వబోతూ ఉన్నాం. సో ఆర్డీఓ గారు బయటికి వెళ్తున్న కారణంగా త్వరగా వెళ్ళి వారికి మనం అందజేయాలి కాబట్టి